నగరంలో మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగానే ఉందని వ్యాపారులు, విద్యార్థులు యువకులనే టార్గెట్ చేసుకుని మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ క్లబ్లను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనరేట్, వాసవ్య మహిళా మండలి సంయుక్తంగా మత్తు పదార్థాల వినియోగం యువతపై ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాల రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలని పలువురు విద్యార్థులు, ఎన్జీఓలు, సోషల్ ఆర్గనైజర్స్ తదితరులు పిలుపునిచ్చారు. వర్తక వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడ నగరంలోని యువత మత్తు పదార్థాల బారిన పడి చెడ్డదారిలో ప్రయాణించడం వలన అనేక అనర్థాలు వస్తాయని నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ప్రతి కళాశాలలో యాంటీ డ్రగ్స్ క్లబ్లను ఏర్పాటు చేసి మత్తు పదార్థాలను విక్రయించే వారిపై నిఘా పెట్టాలని ఆయన కోరారు. డ్రగ్స్ను వాడకుండా విద్యార్థులకు ప్రతి కళాశాలలో కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వర్క్షాప్ ఆన్ డ్రగ్ అబ్యూస్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఏర్పాటు జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను 16 కాలేజెస్కి లెటర్ పంపించాము. అక్కడ నుంచి ఇక్కడ 13-14 కాలేజెస్ రెస్పాన్స్ వచ్చింది. స్టూడెంట్స్ ఆర్ వెరీ చార్జ్డ్ and it was a very good session, interactive session. And all the speakers spoke very well, and they really it was very inspiring, and they could able to give message to the students. And now I hope the same workshop akada prati college lo jaragayali, so respective, so that, and I'll definitely give all the assistance to them to make it a success. HIV ఎయిడ్స్పై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాని ద్వారా వచ్చే నష్టాలను, యువతను చైతన్యవంతులను చేసి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి HIV ఎయిడ్స్ వల్ల వచ్చే ప్రమాదాలను పాఠశాలలో చర్చించడం జరిగిందని వాసవ్య మహిళా మండలి నిర్వాహకురాలు, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య అన్నారు. అదేవిధంగా డ్రగ్స్పై వాసవ్య మహిళా మండలి పోరుకు సిద్ధమవుతుందని, దీనికి యువత, ఎన్జీఓలు సహకరించాలని ఆమె కోరారు. అయితే ఇప్పుడు యాంటీ డ్రగ్ రిడక్షన్ క్లబ్స్ లాంటివి ఆల్ ద కాలేజెస్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. రెండోది, ప్రతి కాలేజీలు కూడా ఒక్కొక్క వర్క్షాప్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మేము అందరం వెళ్ళి, ఇంకా కొంతమంది డాక్టర్స్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, అందరం వెళ్ళి అక్కడ ఆ రకంగా ఆర్గనైజ్ చేసి ఇంక ఈ డ్రగ్స్ అనేవి యూజ్ చేయకుండా పిల్లల్ని చేయాలి. డ్రగ్ ఎడిక్షన్ అనేది లేకుండా మనం విజయవాడలో మొట్టమొదటి చేయాలని ప్రారంభించాం. ఇదే దాని తర్వాత జిల్లా, తర్వాత స్టేట్ అంతా చేయాలని కొంతమందితో మాట్లాడుతున్నాం. అప్పుడే ఆ రకంగా చేద్దామని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీంద్రనాథ్ బాబు, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్, మానసిక వైద్యుడు ఇండ్ల సుబ్బారెడ్డి, ఏసీపీ, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ముంబైకి పరిమితమైన డ్రగ్స్ వ్యాపారం బెజవాడ నగరానికి పాకింది. డబ్బు ఉన్నవారు విచ్చలవిడిగా డ్రగ్స్ బారిన పడి యువతను, సమాజాన్ని పెడదవ పట్టిస్తున్నారు. అక్రమ మార్గంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో కొందరు వ్యాపారస్తులు చదువుకునే వారిని అడ్డాగా చేసుకొని వారికి నెమ్మదిగా డ్రగ్స్ను అలవాటు చేసి వారి నుంచి లక్షల రూపాయలు డబ్బు సంపాదించే ఆలోచనలో ఉన్నారు కొందరు మోసగాళ్లు. ఇలాంటి మోసగాళ్ల ఆగడాలపై నగర పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. నగరంలో డబ్బు ఉన్న ధనవంతుల పిల్లలు విచ్చలవిడిగా మద్యం బారిన పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరోప్రక్క విదేశీ ఆచారం కొత్త ఎత్తుల వైపు మళ్లిస్తుంది. దీనివలన యువత వారి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకవైపు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిత్యం నిఘా ఉంచాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. విజయవాడలో ఇంకా డ్రగ్ అడిక్షన్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఇలాంటి స్టేజ్లోనే దీన్ని తీసేద్దాం అనే ఆలోచన అనేది చాలా హర్షణీయం. సో వీళ్ళు చెప్పారు ఏంటంటే, వీళ్ళు కొంతమంది వరకు ఆర్గనైజ్ చేయగలిగారు. సో మేము ఇంకా మా కో స్టూడెంట్స్ని కలిసి ఇంకా కాలేజెస్లో యాక్షన్ టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సెమినార్స్ ఇచ్చి అసలు డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చాలా హ్యాపీగా ఉంది మాకు. తక్కువ మందిని కాన్సన్ట్రేట్ చేసి నలుగురిని పిలిచి ప్రతి కాలేజ్ నుంచి ఆ 4 మెంబర్స్ ద్వారా మిగతా వాళ్ళ కాలేజ్లో పబ్లిసిటీ ఇవ్వాలంట. అది చాలా మంచి ఐడియా, వెరీ గుడ్ ఐడియా. థ్యాంక్స్ ఫర్ సిపి సార్ అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాసవి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. సిగరెట్ తాగితే ఎలా ఉంటుంది, లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది. సో ఎప్పుడైతే వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి బాడీలో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అవేర్నెస్ని రేపు ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అలాగే డిఫరెంట్ ఏరియాస్లో
వైడ్ కవరేజ్ కనుక ఇచ్చేటట్టు ఉంటే చాలామందికి తెలియక చేస్తారు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, ఇవి తొందరగా సమసిపోతాయని నా ఒపీనియన్. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, విద్యార్థులు జీవన శైలిలో నూతన మార్పులు వస్తున్నాయి. అవి వారి భవిష్యత్తును నాశనం చేసేవిగా వస్తున్నాయి. విజయవాడ సంప్రదాయానికి మత్తు పదార్థాలను విక్రయించేవారు అడ్డాగా పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. విద్యల వాడగా పేరు పొందిన బెజవాడ నగరం ఇప్పుడు డ్రగ్స్ వాడగా మారిపోయింది. ప్లీజ్, నేను తట్టుకోలేకపోతున్నా. ఒకే ఒక ఇంజెక్షన్ ప్లీజ్, ఒక్కటి. ఈ మత్తు పదార్థాలు వ్యాపారం చేసేవారి ఆగడాలను నియంత్రించకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఒక ప్రక్క దుర్గమ్మ, మరో ప్రక్క కృష్ణమ్మ, ఈ ఇరువురు తల్లులు విజయవాడ నగరాన్ని ఏ విధంగా కాపాడుతారో వేచి చూడాల్సిందే మరి.